భారతదేశం అడ్వాన్స్డ్ సర్జరీలలో ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుతుందని నిరూపిస్తూ మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడెక్టమీ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇది మెడికోవర్ గ్రూప్ చరిత్రలోనే భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి. ఈ రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతోంది. భారతదేశంలో కేవలం 4-5 ఆసుపత్రులకు మాత్రమే దీనికి కావలసిన అధునాతన టెక్నాలజీ, నిపుణులైన సర్జన్లు ఉన్నారు. ఇప్పుడు మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఆ అరుదైన గ్రూప్లో చేరింది. ఇక్కడ సాధారణ థైరాయిడ్ ఆపరేషన్కి బదులుగా మెడ మీద మచ్చ లేకుండా అత్యాధునిక శస్త్రచికిత్స అందిస్తారు. సో ఈ ప్రొసీజర్లో ట్రెడిషనల్గా చేసే థైరాయిడెక్టమీ అంటే గొంతులో ఒక స్కార్ వేసి కాటు ఉండేటువంటి ప్రొసీజర్ అవాయిడ్ చేస్తూ ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ దిస్ ప్రొసీజర్ కంప్లీట్లీ స్కార్లెస్ ఇన్ ద నెక్. సో నెక్లో ఎటువంటి స్కార్ కానీ కాటు కానీ ఎటువంటి వూండ్ కానీ లేకుండా చిన్న రంధ్రాలు 5 mm to 8 mm పోర్ట్స్ మన చంక్ రీజన్లో ప్లస్ చెస్ట్ రీజన్లో పెట్టి వీఆర్ ఏబుల్ టు డూ దిస్. ఇది నార్మల్ ఓపెన్ సర్జరీ కంటే కొంచెం టైం టేకింగ్, కానీ ఫైనల్గా ఆ ప్రిసిషన్ కానీ ఆ మ్యాగ్నిఫికేషన్ కానీ ప్లస్ స్కార్ లేదు అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్ లేదంటే యాక్టర్స్, అటువంటి పేషెంట్స్కి దిస్ ఇస్ అన్ ఐడియల్ ప్రొసీజర్. ఇంకోటి, ఈ ప్రొసీజర్ హిస్టరీ చెప్పుకోవాలంటే మోస్ట్లీ ఇది ప్రొఫెసర్ చంగ్ అనేటువంటి వ్యక్తి కొరియాలో యూజువలీ పాపులరైజ్ చేశారు ఆ టైంలో. బట్ ఆ టెక్నిక్కి ఈ టెక్నిక్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇనిషియల్ టెక్నిక్లో పెద్ద యాక్సిలరీ స్కార్ అంటే చంక్లో పెద్ద స్కార్ పడి అది చేసేవాళ్ళు, ప్లస్ గ్యాస్లెస్ టెక్నిక్ చేసేవారు ఇనిషియలీ. కానీ స్లోగా ఆ మాడిఫికేషన్స్ ప్లస్ ఈ రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు డూ ఎ బయలాటరల్ యాక్సిలో బ్రెస్ట్ ఇన్సఫ్లేషన్ టెక్నిక్, అది ర్యాబిట్ టెక్నిక్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై మెంటర్స్ సందీప్ నాయక్ వాజ్ అ పయనీర్ ఇన్ దిస్. సో వారితో వర్క్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ ఇన్ మెడికవర్ గ్రూప్ యాజ్ వెల్, nationally and internationally as well. This is the first time we have started here, and within no span we have got patients internationally who have been asking for this procedure. Pakkana, this gentleman has specifically come for this thyroid procedure. When chuste there is no scar in the neck at all, kani he has undergone a surgery only last week and now he is able to do. Evarki bayatiki ee surgery jarigindani teliyadu, but in fact వీరికి ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ వాజ్ ఆల్మోస్ట్ 12 centimeters. సో నెక్లో పెద్ద థైరాయిడ్ గ్లాండ్ పెట్టుకొని వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇది బోత్ క్యాన్సర్ సర్జరీస్ ప్లస్ నాన్ క్యాన్సర్ సర్జరీస్ కూడా వాడచ్చు. థైరాయిడెక్టమీస్ మోస్ట్లీ నాన్ క్యాన్సర్ ఇండికేషన్స్కి నార్మలీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇన్ హిస్ కేస్ మైల్డ్గా క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ప్లస్ అలాంగ్ విత్ దట్ ఇట్ వాజ్ ఎ లార్జ్ గ్లాండ్. సో అది మనము ఇక్కడ స్కార్ లేకుండానే చిన్న రంధ్రం ద్వారా ఇక్కడ నుంచి తీయబడింది. ఆ గ్లాండ్ని మనం ఇంటాక్ట్గా కూడా రిమూవ్ చేస్తున్నాం, అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా, దాన్ని పీసెస్గా కూడా కట్ చేయకుండా. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ గ్లాండ్ మేము నార్మల్గా ఒక చిన్న బ్యాగ్లో వేసి ఇక్కడి స్కిన్ కొంచెం స్ట్రెచబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి తీసేస్తాం. సో ఇఫ్ యూ కెన్ సీ ఏ స్కారు లేదు. అదే ఆపరేషన్ ముందుండే పిక్చర్స్ చూస్తే హీ హ్యాడ్ ఎ లార్జ్ గ్లాండ్ ఓవర్ దేర్. ఈ రోబోటిక్ పద్ధతి వల్ల కోలుకోవడం వేగంగా జరుగుతుంది, నొప్పి తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మెడ మీద ఎలాంటి మచ్చ కనిపించదు. ఇది యువకులకు, ఉద్యోగులకు, అందాన్ని కోరుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. టోటల్ థైరాయిడెక్టమీ చేసాం. ఇన్ఫ్యాక్ట్ బోత్ లోబ్స్ ఆఫ్ థైరాయిడ్ వర్ ఎన్లార్జ్. రైట్ లోబ్ వాజ్ అరౌండ్ 5 centimeters, లెఫ్ట్ అన్నది అరౌండ్ 8 centimeters ఉంది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థైరాయిడ్స్. ఇటువంటి కేసెస్కి ఇనిషియల్గా నార్మలీ ఓపెన్ సర్జరీనే రికమెండ్ చేసేవాళ్ళం. So now we are able to offer this in a scarless approach. The ideal patient for this is young patient, పబ్లిక్లో వెళ్తూ ఉంటారు, యాక్టర్స్ కానీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, వారికి స్కార్ అనేది వద్దు, దే ఆర్ ఓకే ఫర్ దట్ మైల్డ్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ అండ్ దే వాంట్ ద లేటెస్ట్ టెక్నాలజీ అన్నప్పుడు వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్. సైజ్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 12 to 14 centimeters. వీ విల్ షేర్ ద పిక్చర్స్ యాజ్ వెల్. అంత పెద్ద థైరాయిడ్ గ్లాండ్ మినిమల్ యాక్సెస్ అప్రోచ్లో చేసేది అన్నది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. that we were able to do it only because of team effort అనుకోవాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్, సర్జికల్ స్కిల్ ఉన్నప్పటికీ ఎంటైర్ ఆంకాలజీ టీమ్ కలిసి అక్కడ ఓటీలో ఉండే మా సీనియర్ అనస్థీసియాలజిస్ట్ సపోర్ట్, ప్లస్ ఓటీ స్క్రబ్ నర్స్, ప్లస్ స్పెషలైజ్డ్ రోబోటిక్ అసిస్టెంట్స్ లేనిదే ఇది చేయలేము. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ అవర్ సీనియర్ అనస్థీసియాలజిస్ట్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్, అంటే వాట్ హిస్ ఎక్స్పీరియన్స్ వాజ్. ఇది కొత్త నావెల్ ప్రొసీజర్ అయినప్పటికీ విదౌట్ మచ్ హ్యాజిల్ వీ వర్ ఏబుల్ టు కంప్లీట్. బేసికలీ సార్ చెప్పినట్టు
ఇది ఒక న్యూ టెక్నిక్, న్యూ ప్రొసీజర్. మాకు కూడా ఇదివరకు రోబోటిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ 500+ సర్జరీస్ మన బ్లాక్లో ఆల్మోస్ట్ 1 year నుంచి మనం చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ వచ్చేసేసి మాకు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే. సో మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే దాదాపుగా ఒక 4 to 5 hours సర్జరీ జరిగింది. ఆ 4 to 5 hours రొటీన్గా చేసే ప్రొసీజర్ ఏంటంటే ప్రీ అనస్థీషియా చెకప్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పేషెంట్ ఫిట్ ఉన్నారా లేరా అనేది. ఫిట్నెస్ అయిపోయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత పేషెంట్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఆన్ ద డే ఆఫ్ సర్జరీ టీమ్ డిస్కషన్ ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఏం చేయబోతున్నాము, ఎంత టైం పడుతుంది, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాంటి తరుణంలోనే ఈ పేషెంట్కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందనమాట. లైక్ కంటిన్యూస్ బీపీ మానిటరింగ్, దాని తర్వాత అవసరమైతే ఫ్లూయిడ్స్ స్టెబిలైజ్ చేసుకొని సర్జన్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత మధ్యలో మనం ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా అంత ఈజీగా మనం వెళ్ళి యాక్సెసిబుల్ ఉండవు ఏరియాస్ అంతా. బికాస్ పేషెంట్ మొత్తం డ్రేప్స్తో కవర్ అయి ఉంటుంది. చాలా చాలా దూరంగా ఉంటాం మనం. అనస్థీషియా వర్క్ స్టేషన్ కానీ, అనస్థీషియా మానిటరింగ్ కానీ కొంచెం దూరంగా ఉంటాం అన్నమాట. సో అలాంటి తరుణంలో ఏంటంటే మనం కొంచెం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం, లాంగ్ లైన్స్ అంటాం, ఎక్స్టెన్షన్ లైన్స్ అవన్నీ పెట్టుకోవడం కానీ, సర్జన్కి కంఫర్ట్ ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ 4 to 5 hours పేషెంట్ అబ్సల్యూట్లీ స్టేబుల్గా పెట్టడము. అండ్ పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ వోకల్ కార్డ్స్ మూమెంట్ అంటాం అనమాట. అంటే సర్జరీ అప్పుడు బికాస్ బేసికలీ ట్రావెల్ చాలా దగ్గరగా ఉంటుంది గ్లాండ్కి, మనకు వోకల్ కార్డ్స్ సప్లై చేసే నావు. సో అది బాగానే ఉందా ఏంటి అంటే ఎలాగో ఇంటర్ ఆపరేటివ్ డిస్కషన్స్ జరుగుతాయి. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అంటే జస్ట్ బిఫోర్ మనం రికవరీ కన్నా ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పేషెంట్కి వీఆర్ వెరీ హ్యాపీ దట్ మూమెంట్స్ బాగా వచ్చాయి. అన్నీ మేము సాటిస్ఫై అయిన తర్వాత రికవర్ చేయడం జరిగింది. అండ్ చాలా తొందరగా రికవరీ అండ్ డిశ్చార్జ్ ప్రాసెస్, పోస్ట్ సర్జరీ పెయిన్ స్కోర్స్ కూడా చాలా తక్కువగా చూసాం అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ అవర్ మేనేజ్మెంట్, థ్యాంక్స్ ఫర్ అవర్ సర్జికల్ కలీగ్స్ అండ్ రిమైనింగ్ టీమ్ యాజ్ సర్ డిస్కస్. డెఫినెట్లీ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ఫ్యాక్ట్ సార్ చెప్పినట్లుగా థైరాయిడ్ సర్జరీస్లో మెయిన్ రిస్క్, ఇన్ఫ్యాక్ట్ టోటల్ థైరాయిడెక్టమీలో మెయిన్ రిస్క్ ఏంటంటే మన వోకల్ కార్డ్స్ అంటే వాయిస్ బాక్స్కి సప్లై చేసే నరాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఆ నరాల్ని మనం మోస్ట్లీ ఓపెన్ సర్జరీలో కానీ లేదంటే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ నరాల్ని టెంపరీగా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా థైరాయిడ్ పక్కనే మనం కాల్షియం రెగ్యులేట్ చేసే గ్లాండ్స్ కూడా ఉంటాయి, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని. ఇవి కూడా మనకు ఓపెన్ సర్జరీలో నార్మల్గా అంత క్లారిటీగా కనిపించాయి. కానీ ఎక్స్పీరియన్స్ బట్టి ఓపెన్ సర్జరీలో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కానీ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇటువంటి చిన్న నర్వ్ కూడా మనం ప్రాపర్గా 10x మ్యాగ్నిఫికేషన్తో విజువలైజ్ చేయగలుగుతున్నాము. ఇంకొకటి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేటి ఐసీజీ డైవ్ ఇచ్చి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. సో అట్లీస్ట్ అవర్ యాక్యురసీ ఈజ్ ఇంక్రీస్డ్. ఆ విధంగా పేషెంట్కి తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ కొన్ని తగ్గుతుంది. స్కార్ గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. స్కార్ అంటే ఎటువంటి స్కార్ కూడా లేదు నెక్లో. అండ్ ఈరోజు సర్జరీ జరిగితే రేపు ఈవినింగ్ లోపు పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో ఇట్ ఈస్ యాజ్ క్విక్. ఇన్ఫ్యాక్ట్ వీరికి లాస్ట్ వీకే సర్జరీ జరిగింది అండ్ హీఈస్ ఫైన్. బయట హీఈస్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ యాక్టివిటీస్ వితౌట్ ఎనీ హిండ్రెన్స్. కాస్ట్ అరౌండ్ 3 lakhs పడుతుంది మా హాస్పిటల్లో. అండ్ దిస్ ఇస్ అ వెరీ కాంపిటేటివ్ ప్రైస్ మీరు వేరే హాస్పిటల్స్కి కూడా కంపేర్ చేస్తే. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి అట్లీస్ట్ అరౌండ్ 70 to 1 lakh డిఫరెన్స్ అయితే పడుతుంది. ఎందుకంటే అవి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఆ కంపెనీకి ఉండే పేటెంట్ వల్ల మనం లైసెన్సింగ్ ఫీ లాగా మన కంపెనీ కడుతూ ఉండాలి. హాస్పిటల్ ఏ ప్రాఫిట్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ 1 lakh ఎక్స్ట్రా దే హ్యావ్ టు గివ్ టు దిస్. అవన్నీ పెట్టుకుంటూ అవర్ మేనేజ్మెంట్ హ్యాస్ సపోర్టెడ్ అస్ బికాస్ దిస్ ఇస్ అ ఇన్నోవేటివ్ ప్రొసీజర్ అండ్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో వీ హ్యావ్ కెప్ట్ అవర్ కాస్ట్ లో యాజ్ కంపేర్డ్ టు మోస్ట్ అదర్ హాస్పిటల్. థైరాయిడ్ క్యాన్సర్, దేవుడిని మీరు ఒక క్యాన్సర్ ఇవ్వండి అని అడగగలిగితే ఎప్పుడైనా థైరాయిడ్ క్యాన్సర్ని అడగాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్. చాలా లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం తర్వాతనే అది పెరుగుతుంది. ప్లస్ ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కానీ రేడియో యాక్టివ్ అయోడిన్ అన్న ఒక చిన్న లిక్విడ్ ఇచ్చిన తర్వాత కూడా బయట ఉన్న చిన్న చిన్న క్యాన్సర్ సెల్స్ కూడా చంపేయచ్చు. సో థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ గుడ్ క్యాన్సర్స్. అది స్పాంటేనియస్గా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఏం లింక్ లేదు. అది స్పాంటేనియస్గా మన బాడీలో జరుగుతున్న చేంజెస్ వల్ల రావచ్చు. అఫ్ కోర్స్ కొన్ని పరిస్థితుల్లో జెనెటిక్గా కూడా రావచ్చు. అది వెరీ యంగ్ ఏజ్ అంటే పిల్లల్లో డయాగ్నోస్ అయ్యేది. కానీ వీరి సిచ్యువేషన్లో అటువంటిది అయితే కాదు. న్యాచురల్గా మన బాడీలో వచ్చేటువంటి చేంజెస్ వల్ల థైరాయిడ్ క్యాన్సర్స్ రావచ్చు. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత అది మోస్ట్లీ 100% క్యూర్ అయిపోతుంది. రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అటువంటి సిచ్యువేషన్స్ ఏం అవసరం లేదు. సో హెయిర్ ఫాల్ కానీ
రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. మ్యాక్సిమం ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే రేడియో యాక్టివ్ అయోడిన్ అనేటువంటి ఒక లిక్విడ్ వస్తుంది. అది సెలెక్టివ్గా థైరాయిడ్ సెల్స్ని వెళ్ళి అది డిస్ట్రాయ్ చేసేటువంటి ఇస్తుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ వస్తే మీరు ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ అని బాధపడాలే కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూరబుల్ క్యాన్సర్స్. హీఈస్ ఫ్రమ్ అన్ ఆఫ్రికన్ కంట్రీ కాల్డ్ సుడాన్. ఆ కంట్రీలో ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ సమ్వన్ హ్యాస్ అండర్గాన్ ఎ స్కార్లెస్ థైరాయిడెక్టమీ అప్రోచ్. ఇన్ఫ్యాక్ట్ వారికి తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ కూడా దే హ్యావ్ ఆస్క్డ్ ఇంట్రాఆపరేటివ్ పిక్చర్స్ బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇటువంటి సర్జరీ పాసిబుల్ ఇండియాలో పాసిబుల్ అని. ఇన్ఫ్యాక్ట్ ఇట్ షుడ్ బి ఎ ప్రౌడ్ మూమెంట్ దట్ ఇండియా ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సచ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. ఇది వరకు ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి అంటే యుఎస్ కానీ కొరియా ఆర్ జపాన్ అటువంటి చోట్లే అవైలబుల్ ఉండేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫారెన్ కంట్రీస్ నుంచి మన కంట్రీకి లో కాస్ట్ అని వచ్చేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ నో లాంగర్ ద కేస్. ఇన్ఫ్యాక్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ పేషెంట్స్ ఆర్ అఫోర్డింగ్ ఆల్సో ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఎందుకంటే ఆ కంట్రీస్లో ఈ సర్జరీస్ ఫీజిబుల్ కాదు కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సుడాన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ పేషెంట్ హు హెస్ అండర్గాన్ ఎ స్కార్లెస్ రోబోటిక్ థైరాయిడెక్టమీ విత్ దిస్ అప్రోచ్ ర్యాబిట్. ఇన్ఫ్యాక్ట్ చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ టెక్నాలజీ అన్నది, రోబోటిక్ టెక్నాలజీ ఉన్న ఈ స్కిల్ అనేది, ఈ ప్రొసీజర్కి స్కిల్ అనేది లేదు. హైదరాబాద్లో ఎక్విప్మెంట్ అయితే ఉంది, కానీ హైదరాబాద్ వీఆర్ ద ఓన్లీ వన్ డూయింగ్ ఇట్ యాక్టివ్లీ. ఎస్, కానీ ఇండియాలో అరౌండ్ 4 to 5 centers ఆర్ డూయింగ్ ఇట్. అండ్ మోస్ట్ కామన్లీ కొరియన్ కంట్రీస్లో, సౌత్ కొరియాలో, బికాస్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ స్కార్. సో ఆ చోట ఇట్ ఈస్ ఎ కామన్ ప్రొసీజర్ దట్ ఈస్ డన్. థైరాయిడ్ మనం తీసింది ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ మీరు గుర్తుపట్టుకోవాల్సినది ఏంటంటే థైరాయిడ్ నుంచి వచ్చే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ అనేది మనం ఈజీలీ ఒక ట్యాబ్లెట్ రూపంలో రీప్లేస్ అయితే చేయొచ్చు. ఆ ట్యాబ్లెట్ రూపంలో ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరో ఒకరు థైరాయిడ్ డిసీజ్తో ఉండనే ఉంటారు. ఆ ట్యాబ్లెట్ 25 mg 50 mg పేషెంట్ బాడీ వెయిట్ తగినట్లు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇన్ఫ్యాక్ట్ అది మన ఓన్ న్యాచురల్ హార్మోనా, ట్యాబ్లెట్ రూపంలో వచ్చిన హార్మోన్ అని మన బాడీ గుర్తించలేదు. ఇట్ ఈస్ ద సేమ్. సో ఈ పేషెంట్కి కూడా ఆఫ్టర్ 3 weeks ఆఫ్ సర్జరీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హిమ్ ఆన్ థైరాయిడ్ ట్యాబ్లెట్. ఓవర్ వెయిట్ అనేది థైరాయిడ్ రీప్లేస్మెంట్ మనం చేయకపోతే వస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ తీసేసిన తర్వాత మన థైరాయిడ్ ట్యాబ్లెట్ రీప్లేస్ చేయలేదంటే ఖచ్చితంగా ఓవర్ వెయిట్ అనేది ఉంటుంది. బట్ వీ డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్, ఎందుకంటే వెరీ చీప్ ట్యాబ్లెట్, ఈజీలీ అవైలబుల్ ట్యాబ్లెట్. టీఎస్హెచ్ అన్న బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎంతవరకు మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇవ్వాలన్నది ఈజీగా గుర్తించవచ్చు. బేసికలీ రోబోటిక్ థైరాయిడెక్టమీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన దగ్గర సర్జరీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక సంవత్సరం నుండి ఆల్మోస్ట్ ఒక 500 odd రోబోటిక్ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది మన హాస్పిటల్లో. బట్ ఈ రోబోటిక్ థైరాయిడెక్టమీ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంటైర్ ఇండియాలో యాజ్ సార్ వాజ్ డిస్కసింగ్ ఒక 4 to 5 centersలో మాత్రమే ఈ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసేసరికి పేషెంట్ ఇవాల్యుయేషన్ నుంచి మొదలవుతుంది. బేసికలీ ఫస్ట్ ఓపీ ప్రెజెంటేషన్, దాని తర్వాత ప్రాబ్లం ప్రెజెంటేషన్ అయిన తర్వాత సర్జరీకి డిసిషన్, ఆ తర్వాత ప్రీ అనస్థీషియా చెకప్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. పేషెంట్ ఫిట్టా అన్ఫిట్టా అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. పేషెంట్ ఒకవేళ దీర్ఘకాల వ్యాధులతో ఒకవేళ సఫర్ అవుతున్నట్లయితే వాటిని కంట్రోల్ చేసి సర్జరీకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సర్జరీ అప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేవి డెఫినెట్లీ మనం మ్యాండేటరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఉంటాయి. అలాంటివి ఏంటి అంటే పేషెంట్ ఇబ్బంది పడకుండా స్టేబుల్గా ఉంచడము, అలాగే సర్జికల్ ఫీల్డ్ సర్జన్కి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంచడము, 4 to 5 hours స్టేబుల్గా పెట్టడము, దాని తర్వాత రికవరీ చేసిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎర్లీగా డిశ్చార్జ్. రోబోటిక్ సర్జరీస్ డెఫినెట్లీ ఎర్లీ డిశ్చార్జ్ ఫెసిలిటేట్ చేస్తుంది. పెయిన్ స్కోర్స్ కూడా మేము అబ్జర్వ్ చేసినట్టయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ కాస్మెటిక్ సర్జరీ, స్కార్లెస్ సర్జరీ డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఇన్ అ బిగ్ వే ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ నీడ్స్ టు గెట్ పబ్లిష్డ్. రోజుల్లో చాలామంది స్కార్ లేకుండా సర్జరీ చేయించుకోవాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. మన మెడికవర్లో ఫస్ట్ టైం డాక్టర్ అజయ్ వరుణ్ సార్ చేశారు. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఫారెన్ పేషెంట్స్ వస్తూ ఉంటారు మన హాస్పిటల్కి. సో వాళ్ళు మాకు స్కార్ లేకుండా ఏమన్నా సర్జరీ చేయగలరా అని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు డాక్టర్ అజయ్ వరుణ్ సార్ని అప్రోచ్ అయ్యారు. సో మనం సక్సెస్ఫుల్గా సర్జరీ చేసాము. పేషెంట్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యాడు నార్మల్లీ. సో పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈ ఆపరేషన్ కోసం తమ దేశాలలో ఈ సదుపాయం లేని సుడాన్ దేశానికి చెందిన 50 సంవత్సరాల షర్ఫీఫ్ అబ్దుల్లా మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వచ్చారు. వారికి కూడా ర్యాబిట్ పద్ధతిలో ఆపరేషన్ చేశారు. 48 గంటల్లోనే వాళ్లను డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ జరిగినట్లు ఎక్కడా ఎలాంటి గుర్తు లేదు. దీంతో అధునాతన క్యాన్సర్ చికిత్సకు, రోగులకు స్నేహపూర్వకమైన వైద్యానికి భారతదేశం ఒక మంచి గమ్యస్థానంగా మారుతుందని రుజువవుతుంది.